కర్నూలు స్టేడియంలో తెలుగు ప్రీమియర్ లీగ్ హోరాహోరీగా సాగుతోంది. అక్క బైరెడ్డి శబరి బౌండరీలు కొట్టకుండా కట్టడి చేస్తున్నారు తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. మొన్న అక్క బౌండరీల మోత మోగిస్తే ఇవాళ తమ్ముడు యార్కర్లు బౌన్సర్లతో బెంబేలెత్తించాడు. తనను రౌడీ బ్యాచ్ అన్న అక్కపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్ధార్థ్ రెడ్డి. బైరెడ్డి వర్సెస్ బైరెడ్డి. కర్నూలులో డి అంటే డి అంటున్నారు అక్కా తమ్ముళ్లు. రౌడీ బ్యాచ్ ని వెంటేసుకుని తిరుగుతున్నారంటూ బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థ్ రెడ్డి. ఈ రౌడీ వెధవలు పంపించడం మరి మీ పార్టీకే నష్టం గాని మాకు ఇంకా మంచిది. ఇలాంటి రౌడీ వెధవలు వస్తే గాని సిద్ధార్థ రెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపించేశారా? గంజాయి బ్యాచ్ ని వెనకేసుకుని తిరుగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న శబరి వ్యాఖ్యలను తప్పుపట్టారు సిద్ధార్థ్ రెడ్డి. ఆ గంజాయి బ్యాచ్ 30-40 మంది గంజాయి బ్యాచ్ని వేసుకొని అసలు ఇంకా పేరు అనగానే నువ్వు ఎన్నిసార్లు అరుస్తా అంత డబ్బులు రా నీకు, నువ్వు ఎన్ని కామెంట్లు పెడితే ఫేస్బుక్ స్పెషల్లీ నా పైన ఎన్ని కామెంట్లు పెడితే మీకు అన్ని డబ్బులు రా అని చెప్పి ఆ తాగిచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చి వాళ్ళని గమనిస్తే అందరి హిస్టరీ మన దగ్గర ఉంది. ఎవరైతే నిన్న ధర్నాలో పార్టిసిపేట్ చేసినారో ఆ అబ్బాయిలంతా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంత గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి ఈరోజు ధర్నా చేపిస్తూ ఉంటే అందరూ సర్వేలెన్స్లో ఉన్నారు. ఈరోజు నేనేమన్నా మాట్లాడినా తిరిగి మాట్లాడాడులే. ఒకవేళ వాడు ఏమన్నా మాట్లాడితే నేను వెంటనే ప్రెస్ ముందు కూర్చొని మహిళను ఎవరైనా ఇలా మాట్లాడచ్చా అండి, డాక్టర్ని ఎవరైనా ఇలా మాట్లాడచ్చా అండి అని ఏడ్చి మళ్ళీ బురద అంతా వాడిపైన చల్లొచ్చని ఒక ఆలోచన. వాని ఎంట ఉండేది కిడ్నాపర్లు, గంజాయి బ్యాచ్, నా ఎంట ఉండేది సరే వాళ్ళే. నిన్న ఆమె ప్రెస్ మీట్ మాట్లాడే ముందర ఆమె వెనక నిలబడిన ఒక్కొక్కని పేరుతో సహా చెప్తా నా వల్ల లాభ పొందినాడు. తన తండ్రి నోటికొచ్చినట్లు తిడుతుంటే పట్టించుకోని శబరి తనని తిట్టడానికి మాత్రం ఫ్లైట్ లో వచ్చారని విమర్శించారు వైసీపీ నేత. బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. అరే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, నీకేం సంబంధం అయ్యా? మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవ్ వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా? స్పందించలే. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? కూతురు అడిగిందల్లా ఇచ్చిన తండ్రిని సొంత పార్టీ నేతలు అవమానించినా కూతురు స్పందించకపోవడం బాధాకరమన్నారు సిద్ధార్థ్ రెడ్డి. బైరెడ్డి శబరి గారికి డాడీ నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కొనిచ్చినాడు, డాడీ నాకు పీజీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు, డాడీ నాకు ఎంపీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు, 100 కోట్ల ఆస్తులు ఇచ్చినాడు. ఈ ప్రపంచంలోనే లావిష్ లైఫ్ స్పెండ్ చేసుకునేంత అవకాశం నీకు ఇచ్చినాడు మీ ఫాదర్. అటువంటి మీ ఫాదర్ని ఎవడు పడితే వాడు విమర్శిస్తుంటే ఒక్కరోజు స్పందించని బైరెడ్డి శబరి గారు సిద్ధార్థ రెడ్డి పైన మాట్లాడమంటే మాత్రం అమెరికాలో ఉన్న ఫ్లైట్ ఎక్కి కర్నూలుకు వస్తారు. ఎందుకు? శబరి ఇప్పటికైనా తనపై విమర్శలు మాని అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు సిద్ధార్థ్ రెడ్డి.